స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. ఈ నెల 3న ఆమె జయంతి సందర్భంగా తన జీవిత విశేషాలపై కథనం. సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించడానికి సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత గొప్పది. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రిబాయి జన్మించింది. 1847 నాటికి భర్తతో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం కొందరికి నచ్చలేదు. దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడడం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరోవిటల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరలా పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 1852లోనే మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాథ బాలలు, బాలికలు అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్ అని పేరు పెట్టి పెద్దవాడిని చేసి డాక్టర్ను చేశారు. 1873లోనే సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేశారు. సావిత్రిబాయి భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాల్ని, అవమానాల్ని సహించింది. సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకితమైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చినా బెదరలేదు. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర, వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలె పట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్సరం మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధి సోకి మరణించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవయిత్రి, రచయిత్రి, చక్కటి ఆలోచనలు, త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళ. 1854లో కావ్య పూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. అభంగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. 1891లో వాన్కాశి సుబోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు.
క్రాంతిబాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పులే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది. మన ఇండియాకు తొలి గురువుగా ఖ్యాతి పొందిన ఆ మాత ఈరోజు మన మధ్యలో లేనుకున్న ఆమె చేసిన సేవని కొనియాడుతూ ఈరోజు ఆమెకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సావిత్రిబాయి పూలే అంటే నాట్ ఏ కామన్ ఉమెన్. మరి ఆమె యొక్క హిస్టరీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి తను కష్టపడుతూ భర్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సహకారంతో ఇండియాలో ఎంత వివక్షత ఉన్నదో, ఒక ఉమెన్ ఒక గర్ల్కు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారని ఆ రోజు 1848లోనే ఉమెన్ కోసం, గర్ల్స్ కోసం ఒక విద్యా సంస్థని పూణేలో ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఉమెన్ యొక్క చైతన్యాన్ని, ఎడ్యుకేషన్ ఉంటే ఆలోచన పెరుగుతుంది, ఆలోచన ఉంటే అవగాహన అవుతుంది. మరి మన గర్ల్స్కి ఒక స్థితిగతుల పైన పోరాడి సోషల్ రిఫార్మర్గా ఈ ఇండియాలోనే మనకు తొలి గురువు ఎవరు అని అంటే వెంటనే గుర్తొచ్చే తల్లినే సావిత్రిబాయి పూలే. ఈరోజు మనకు తెలుసు, ఆ రోజు చాలా వరకు కూడా వివక్షత ఉన్నది. గర్ల్కి కానీ ఉమెన్కి కానీ ఎడ్యుకేషన్ ఎందుకు అని ఎంతో దూరంగా పెట్టిన సొసైటీనే ఎడ్యుకేషన్ ద్వారా ఏదైనా సాధించవచ్చని ఒక గొప్ప మార్పుని ఈ ఇండియాలో చూపించిన మహాతల్లి సావిత్రిబాయి పూలే. మరి అది అందరి యొక్క సహకారంతో ఆ రోజు సొసైటీలో ఎంత వివక్షత ఉన్నదో మరి ఇప్పటికీ కూడా చూస్తున్నాం. ఉమెన్ అని అంటే ఒక సెకండ్ సిటిజన్స్ కిందనే పరిగణించబడుతున్నారు. ఎక్కడ కూడా మన యొక్క హక్కుల్ని ఆ స్ఫూర్తితోటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కాన్స్టిట్యూషన్ రాయడం అనేది జరిగింది. మరి అందులోనే ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కడ కూడా కల్పించకపోయినా కానీ ఇంకా కల్పిస్తున్నారు. మరి ఈ సొసైటీలో ఇంకా 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 మార్పు అనేది రావాలి. ఎంత ఎదిగినా కానీ స్త్రీని ఒదిగి ఉండేలాగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఎడ్యుకేషనే ఈక్వల్ రైట్, ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నది. కాబట్టి మరి అది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందని అంటే మాత సావిత్రిబాయి పూలే నుండే మనకు ఈ హక్కులు అనేవి రావడం అనేది జరిగింది. కాబట్టి మరి ఆ తల్లిని మనం ఎప్పుడూ కూడా స్ఫూర్తిగా మన ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక పోయిటరీగా, ఒక ఎడ్యుకేటర్గా ఈ సొసైటీకి అందించిన వారి యొక్క సేవని ఎంత చెప్పుకున్నా తక్కువనే. మన యూత్ ఉమెన్ కానీ గర్ల్ కానీ ఎంతో రుణపడి ఉన్నారు ఈ దేశంలో అని చెప్పుకోవచ్చు. మరి ఆ తల్లికి ఘనంగా స్మరించుకుంటూ మరి అలాంటి ఆమె యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తిస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి ఆ రోజు స్థాపించిన ఎడ్యుకేషన్ వల్ల మార్పు ఏదైనా సాధ్యమనే సంకల్పంతో ఏదైతే స్ఫూర్తిని మనకు అందించారో ఆ స్ఫూర్తినే నేను అందుకొని ఈరోజు నేను ఒక అడ్వకేట్గా ఈ నల్గొండ కోర్టులో నిలబడి ఓన్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఆమె యొక్క స్ఫూర్తినే అందుకొని అనేది మరి గర్వంగా కూడా మనం చెప్పుకోవచ్చును. సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో జన్మనిచ్చింది. 3వ తారీఖు నాడు ఆమెకు 9వ ఏట మహాత్మా జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగినది. ఆమెకు 9వ సంవత్సరము 1840వ సంవత్సరంలో జ్యోతిరావు పూలే గారికి 12వ సంవత్సరము వారికి వివాహం జరిగింది. అయితే జ్యోతిరావు పూలే గారికి తల్లి మరణించినందువల్ల ఆమె ఇంటి బాధ్యతలు కూడా ఆమె చూడవలసి వచ్చింది. అలానే ఆమెకు చిన్నప్పుడే ఏదన్నా అనుకుంటే తప్పకుండా గురి చూసి ఏ చెట్టు కానీ చింతకాయ కానీ మామిడికాయలు కానీ ఏది కూడా గురి చూసి రాయి విషయంత తెలివి కలది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి 1848లో మహిళా పాఠశాలని ప్రారంభించారు. అదేవిధంగా ఆమె యొక్క సంఘ సంస్కర్త, ఆమె సంఘ సేవకురాలు. జ్యోతిరావు పూలే గారిని మరణం తర్వాత ఆయన యొక్క వాక్కును మదిలో ఉంచుకొని ఆమె జ్యోతిరావు పూలే గారిని దేవము ఇచ్చినా కూడా సమాజ సేవ ఎన్నటికీ మర్చిపోదు. కావున అట్టి సేవలను తప్పకుండా చేయాలని చెప్పాడు. అదేవిధంగా భర్తకు చితి కూడా పెట్టింది ఆమెనే. ఆమె కర్మకాండాలన్నీ కూడా ఆమెనే చేసింది. ఎన్నో పాఠశాలలు నెలకొల్పిన తర్వాత 1896లో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి సంభవించింది. ఆమెకు కూడా ప్లేగు వ్యాధిలో 1897లో మరణం చేసింది. సావిత్రిబాయి పూలే ఆమె యొక్క చదువు నేర్పేటప్పుడు, పాఠశాలకు ఎప్పటిప్పుడు అగ్రవర్ణ వాళ్ళు
ఈ విధంగా అంటే పేడ చల్లుడు, రాళ్ళు విసిరేసుడు, ఆమెను బెదిరించుడు అలా చేశారు. కానీ ఆమె అధైర్యంతో బాధపడకుండా ధైర్యంతో ఒక చీరని కూడా ఆమె సంచిలో పెట్టుకొని వెళ్ళి పాఠశాలలో పిల్లలకు చదువులు నేర్పించేది. అదేవిధంగా ఈరోజు మహిళలు తల ఎత్తుకొని తిరగలుగుతుందంటే ఆమె యొక్క కృప వల్లనే ఇంత కాడికి మహిళలు తిరగలుగుతున్నారు. మహిళలకు చదువు అనేది బ్రిటిష్ కాలంలో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే చదవాలి అని ఆంక్షలు ఉండే. కానీ సావిత్రిబాయి పూలే దాన్ని మరాఠీ భాషలో నేర్పించి అందరికీ చదువులు నేర్పించింది. కాబట్టి ఆమె పేరే చదువుల తల్లిగా పేరు ఉంచాలని ఆమె యొక్క జన్మదినాన్ని భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరపాలని కోరుకుంటున్నాం.